శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు గ్రూప్స్ ఎగ్జామ్స్లో బిట్స్లో భాగంగా మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఒకటి చూడండి, గానా. ఒకటి గణ, రెండు గోవు. గణ, గోవు. మూడు వచ్చేసి జన. నాలుగు వచ్చేసి సభ. గణ, సభ, గోవు, జన. ఈ పదాల్లో ఉచ్చారణ ఎన్నిసార్లు చేయాలి, ఒక్కొక్కటి ఎన్నిసార్లు చేయాలి అని. ఇప్పుడు ఉదాహరణకి గణం తీసుకుందాం. గణ అనేది ఎన్నిసార్లు తీసుకోవాలి అని. ఉచ్చారణ, గణ అనే పదాన్ని ఉచ్చారణ ఎన్నిసార్లు తీసుకోవాలి? 46 అని. గణ ఉచ్చారణ వాడు మామూలుగా వాళ్ళు మ్యాచ్ తప్ప మ్యాచింగ్ జతపరచుకుంటాడు. జతపరచమని ఇట్లా ఇస్తుంటాడు. గణ అనేటిది 48 సార్లు ఉచ్చారణ. ఉచ్చారణ 46 సార్లు. అదేవిధంగా సభ. సభ అనే దాని ఉచ్చారణ ఎన్నిసార్లు చేయాలి అన్నాడు. 8 సార్లు. 8 సార్లు. తర్వాత గోవుని ఎన్నిసార్లు చేయాలి? గోవుని ఎన్నిసార్లు ఉచ్చారణ చేయాలంటే 176 సార్లు. 176 సార్లు. తర్వాత జన అనేదాన్ని ఎన్నిసార్లు ఉచ్చారణ చేయాలి అంటే 275 సార్లు. 275 సార్లు. జనపదాలు మనం ఉచ్చారణ గురించి తెలియజేసినప్పుడు ఈ విధంగా వాడు ఇచ్చాడంటే గణ ఇస్తాడు, ఉచ్చారణ ఇస్తాడు. ఉచ్చారణ గణ ఎన్నిసార్లు చేయాలి అంటే 46. గోవుని ఎన్నిసార్లు చేయాలంటే 176. జనాన్ని ఎన్నిసార్లు ఉచ్చారణ చేయాలంటే 275. సభను ఎన్నిసార్లు ఉచ్చారణ చేయాలంటే 8 టైమ్స్. ఈ విధంగా మనకి బిట్స్ ఇస్తుంటాడు. అదేవిధంగా అదర్వాయ అనగా అదర్వాయ. ఇది ఒక క్వశ్చన్ అంతే. అంటే అర్థం ఒక క్వశ్చన్. అదర్వాయ. అదర్వాయ. అదర్వాయ అంటే అదర్వాయ అంటే ఏమిటి అని. అదర్వాయ అంటే మంత్రాలు పఠించేవారు. అదర్వాయ అంటే మంత్రాలు పఠించేవారు. మంత్రాలు పఠించేవారు. మంత్రాలు పఠించేవారు డాష్ అంటాడు. లేదు మంత్రాలు పఠించేవారు ఏమంటారంటే అదర్వాయ అంటారు. అదర్వాయ అంటే ఏమిటంటే మంత్రాలు పఠించేవారు. ఈ విధంగా తిప్పించి మళ్ళీ ఇచ్చినా కూడా వచ్చింది. వీటిని తయారుగా ఉండాలి. అదేవిధంగా సంగీతం అనేది ఏ వేదంలో, సంగీతం గురించి ఏ వేదంలో ఉంది? సంగీతము డాష్ అంటాడు. మళ్ళీ ఒకసారి జతపర్సన్ అని కూడా అంటాడు. సంగీతము. సంగీతం అంటే ఏ వేదంలో ఉంది? సంగీతం గురించి సామవేదము. సామవేదము. సంగీతం అనేది సామవేదము. సంగీతం గురించి సామవేదంలో ఉంది. అదేవిధంగా యజ్ఞయాగాదుల గురించి ఏ వేదంలో ఉంది?
యజ్ఞయాగాదులు యాగాదులు యజ్ఞయాగాదుల గురించి డాష్ అంటారు. ఏ వేదంలో ఉంది? యజుర్వేదము. యజ్ఞయాగాదుల గురించి ఎక్కడే ఉంది చూడండి. యజ్ఞయాగాదులు అనగా యజుర్వేదం, గుర్తుపెట్టుకోండి. యజుర్వేదము ఆన్సరు యజుర్వేదము. యజ్ఞయాగాదుల గురించి యజుర్వేదంలో ఉంది. అదేవిధంగా అపౌరుషేయాలు అనగా అపౌరుషేయాలు అనగా చూడండి, అపౌరు చేయాలు అనగా అపౌరు చేయాలు అనగా అపౌరు చేయాలంటే వేదాలే. వేదాలను అపౌరు చేయాలు అంటారు. వేదాలను అపౌరు చేయాలంటే వేదాలను అపౌరు చేయాలు అంటారు. అదేవిధంగా జైమిని స్థాపకుడు, జైమిని వ్యాఖ్యాత, జైమినిని స్థాపించిన వాడు, కపిలుని స్థాపించిన వాడు, గౌతముని స్థాపించిన వాడు, ఉలుకని స్థాపించిన వాడు. ఈ విధంగా క్వశ్చన్లు అడుగుతారు. ఈ విధంగా గౌతమ అంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. గౌతమ స్థాపకుడు, గౌతమ స్థాపకుడు. న్యాయాన్ని స్థాపకుడు గౌతమ అంటే న్యాయ పెట్టుకోండి. అదేవిధంగా ఉలుక అంటే వైశేషిక అంట. ఉలుక వైశేషిక. ఉలుక అంటే వైశేషిక. మీమాంస కపిల స్థాపకుడు. సాంఖ్య అంట. సాంఖ్య స్థాపకుడు, స్థాపించిన వాడు. సాంఖ్య వ్యాఖ్యాతలు ఇలా సాంఖ్య అనేది కపిల వ్యాఖ్యానం చేసింది. సాంఖ్య స్థాపకుడు అంటే స్థాపకుడు, వ్యాఖ్యాత. అదేవిధంగా జైమిని అనేది మీమాంస అనగా స్థాపకులు, వ్యాఖ్యాతుల గురించి ఈ విధంగా చెప్పారు. గౌతమ అనగానే వ్యాఖ్యాత, స్థాపకుల గురించి గౌతమ, న్యాయ. ఉలుకారంగా వైశేషిక. స్థాపకుడు, వ్యాఖ్యాతలు. అదేవిధంగా కపిల సాంఖ్య, జైమిని మీమాంస. ఈ విధంగా స్థాపకులు, వ్యాఖ్యాతలు గురించి. ఇప్పుడు మీకు ఒక చిన్న బిట్టు ఒక చెప్తాను. ఇవన్నీ పురాణాలు వచ్చినాయి కాబట్టి అలా శూద్రుడు అంటే అర్థమైంది అన్నాడు. చాలా మంది శూద్రుడు అంటారు. శూద్రుడు
శూద్రుడు. శూ అంటే సోలంలాగా గట్టిగా పనిచేసేవాడు. సోలం అంటే శూద్రుడు అంటే సోలంలాగా పనిచేసేవాడు. ధ్రువు అంటే ధర్మానికి సంధించి పాంచాలి తండ్రి, ఒక లక్ష్మీదేవి తండ్రి. ఎవరు? లక్ష్మీదేవి తండ్రి ద్రౌపదుడు. అంటే రాజ్యానికి సంబంధించినటువంటి రాజులకే లక్ష్మీదేవిని ఇచ్చి అల్లులుగా చేసుకున్న వ్యక్తి. అంటే శూద్రుడు అనే వ్యక్తిలో ఎంత పవర్ ఉందో చూడండి. ఇది చాలామంది శూద్రుడు అంటే దాని మీనింగ్ తెలియదు. శూద్రుడు అంటే సోలంలా పనిచేసేవాళ్ళు, దేన్నైనా సోర్ణం చేయగల వ్యక్తి, దేన్నైనా ఎదిరించగల శక్తి. సోర్ణం అంటే సోలంలాగా దేన్నైనా సాధించగల వ్యక్తి శూద్రుడు. ఎక్కడైనా తిరగలడు, ఏదైనా సాధించగలడు. అంటే ఈ నేటి కాలంలో ఈ మత సమస్యలు గతంలో ఇవన్నీ ఏమి లేవు కదా. పురాతన కాలంలో ఇవన్నీ ఏమి లేవు. మామూలుగా ఎవరు బతుకోవాలి, ఎవరి పనులు వాళ్ళు. కానీ శూద్రుడు అని మాకు పేరు పెట్టారంటే మామూలు దాని మీనింగ్ ఎవరికి తెలియదు. శూద్రుడు అంటే సోలంలాగా గట్టిగా పని చేయించుకోగలడు, దూసుకోగలడు, సోలంలాగా పుచ్చగలడు, ఎంతలా శత్రువుడున్నా పుచ్చగలడు. ధ్రువు అంటే ద్రౌపదుడు, ఆ రాజులకి మహాలక్ష్మిని ఇచ్చే అల్లుడిగా చేసుకున్న వ్యక్తి ద్రౌపదుడు, పాంచాల రాజు. అదేవిధంగా డు అంటే చేయుట, ఏ కార్యమైనా చేయగల సమర్థుడు. ఇప్పుడు కొన్ని కులాలు ఉన్నాయి, కొన్ని కులాలు కొన్ని వృత్తిలో చేయగలరు, ఇంకేం చేయలేదు. కానీ ఈ శూద్రుడు అనే పదంలో ఎందుకంటే అన్ని ఆల్ ఇన్ వన్లో దీంట్లో ఉంది. శూద్రుడు అనే పదం చాలా తప్పుగా అనుకుంటున్నారు. శూద్రుడు అనే పదము మీనింగ్ తెలియక చాలామంది చాలా రకాలుగా అవహేళన చేస్తున్నారు, బాధపడుతున్నారు. శూద్రుడు సోలంలాగా పనిచేసే అందరికీ తిండి పెట్టగల వ్యక్తి అన్నమాట. సోలంలాగా గుచ్చుకోగలడు, ధర్మాన్ని సోలంలాగా ప్రశ్నించగలడు. మిగతా వాళ్ళు ఒకే వృత్తి అంతే, ఇంకేం చేయరు. అర్థమైందా? ధ్రువు అంటే ద్రౌపదుడు, పాంచాలి మహారాజులకే లక్ష్మీదేవిని ఇచ్చి పెళ్లి అల్లుళ్ళు చేసుకున్న వ్యక్తి. అంటే పాండవులకి అమ్మ వాళ్ళ పాంచాలకి మన ద్రౌపది దేవిని ఇచ్చి పెళ్లి చేసిన వ్యక్తి ద్రౌపదుడు. అలాంటి వ్యక్తులు ధ్రువు. అంటే ఏ కార్యమైనా ఎల్లవేళలా చేయగల సమర్థత కలిగిన వ్యక్తులు ధ్రువు. అంటే శూద్రుడు అనే పదానికి సరైన అర్థం ఏంటంటే ద్రౌపదుడు లాగా మహారాజు లక్షణాలు ఉంటాయి శూద్రుడికి. అవసరమైతే రాజులాగా ఏదైనా చేయగలడు. ద్రౌపది మహారాజు మామూలుగా అమ్మవారికి తండ్రి కాగలడు, మహాలక్ష్మికి ఇచ్చి రాజునే అల్లుడుగా చేసుకోగల సామర్థ్యం ఉంటుంది అనే అర్థం శూద్రుడికి. అంటే చెప్పినటువంటి చేసేటువంటి ఏ పనైనా ఎంత కష్టమున్న శూద్రుడు. ప్రతి క్లిష్ట కార్యాన్ని చేయగల సమర్థుడు అంటే చేయుట. ద్రౌపదుడు రాజు. అంటే సోలంలాగా, అంటే సోలంలాగా అంటే పదును. సోలం అంటే ఎప్పుడు పదులో ఉంది. సోలంలాగా అంటే సోలంలాగా ఏ విధమైనటువంటి చుచ్చుకోబోయే గుణం ఉంటుందో సోలానికి, ఆ సోల గుణం ఉండేటువంటి వ్యక్తులు శూద్రుడు. అంతేగాని శూద్రుడు అంటే మామూలుగా మీనింగ్ తెలియక శూద్రుడు అంటారు. మిగతా వాళ్ళు మేము ఒక్క పని తప్ప ఇంకేం పని చేయలేమాయా. శూద్రుడు అయితే రాజులాగా వ్యవహరించగలడు, ఏ పనైనా చేయగల సమర్థుడు. అంటే చేయగలరు. అదేవిధంగా సోలంలాగా ఉండగలరు, సూక్ష్మంగా ఉండగలరు. సోలంలాగా పని చేయగలరు, సూక్ష్మంగా కూడా ఉండగలరు. కాబట్టి అన్ని లక్షణాలు ఈ శూద్రుడు ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తుల్ని శూద్రులు అన్నారు. ఇప్పుడు శూద్రులు అంటే ఏదో మామూలుగా ఎనగొండ బాధపడుతున్నాం. అన్ని కార్యాలు చేయగల సమర్థుడు శూద్రుడు. ఒకే ఒక కార్యం మాత్రమే నెరవేర్చగలవారు మిగతావారు. రాజు రాజ్యాన్ని జయించగలడు, ఇంకొకరు పూజ మాత్రమే చేయగలడు, ఇంకొకరు వ్యాపారం మాత్రమే చేయగలడు. శూద్రుడు అనే వ్యక్తి సోలాగా పనిచేయగలడు, రాజులాగా పాలించగలడు, ఏ పనినైనా చేయగలడు.
ఒకే పని కాదు, ఏ పని దానికి శూద్రుడు అని పేరు వచ్చిందని పెద్దల ద్వారా నేను తెలుసుకున్నాను. అంటే వాడుకలో ఉంది కానీ రికార్డులో ఉందో లేదో నాకు తెలియదు. వాడుక భాషలో ఉన్న శూద్రుడు అంటే చాలామంది అవహేళనగా అంటరాని వాళ్ళకి అనుకుంటారు. కాదు, శూద్రుడు అంటే రాజులాగా వ్యవహరించగలడు, రాజుని అల్లుడుగా చేసుకోగలడు, రాజునిగా పాలించగలడు, ఏ పనైనా సమర్థంగా చేయగలడు, దేన్నైనా ఎదుర్కొనే తత్వం ఉంటుంది. అంటే సోలంలాగా పదులతో ఉంటాడని అర్థం. మిగతా వల్ల ఒకే పని ఉంటుంది. కాబట్టి వాళ్ళే మామూలుగా ఏదో రకరకాలు కూడా వాళ్ళకి ఒక పని తప్ప ఈ శూద్రులు చేస్తే తప్ప మిగతా వాళ్ళు శూద్రుడు ఏ పనైనా చెప్పగలిగి ఒకే పని చేయగలరు, తిండి పెట్టగలరు సమర్థుడు శూద్రుడు. కాబట్టి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.